వెల్కమ్ టు కవిశ్రీ ఎడ్యుటాక్స్. ఏపీ హైకోర్టు 2026 క్వశ్చన్ పేపర్ని డీటెయిల్గా అనాలిసిస్ చేస్తున్నాం కదండి. అందులో 23rd మేలో జరిగిన సెకండ్ షిఫ్ట్కి సంబంధించి 30 క్వశ్చన్స్ మాట్లాడడం జరిగింది. ఇది 31st క్వశ్చన్ చూద్దామా. ఈ క్రింది ప్రకటనలో ఏది సరైనవి, ఏది సత్యం? ఇంగ్లీష్లో అర్థమయ్యే వాళ్ళు ఇంగ్లీష్లో చూడండి, తెలుగులో అర్థమయ్యే వాళ్ళు తెలుగులో చూడండి. రెవెన్యూ రిసీప్ట్స్ నెయిదర్ క్రియేట్ లయబిలిటీ నార్ కాజ్ రిడక్షన్ ఇన్ అసెట్స్. క్వశ్చన్ దేనికోసం మీకు అర్థమైపోయి ఉండాలి. రెవెన్యూ రిసీప్ట్స్కి సంబంధించిన క్వశ్చన్. అంటే రెవెన్యూ రాబడి వసూళ్ళు అప్పులు లయబిలిటీని సృష్టించవు, అలాగే ఆస్తుల తగ్గింపుకు కూడా కారణం కావు. సెకండ్ ఆప్షన్ స్టేట్మెంట్ చూడండి. రెవెన్యూ రిసీప్ట్స్ ఆర్ రికరింగ్ ఇన్ నేచర్. రెవెన్యూ రిసీప్ట్లు రాబడి వసూళ్ళు రికరింగ్ స్వభావాన్ని, పునరావృత స్వభావాన్ని కలిగి ఉంటాయి అనేది 2 ఆప్షన్స్ ఇచ్చారండి. అయితే ఏంటి రెవెన్యూ రిసిప్ట్స్ అనేది ఒకసారి చూద్దాము. రెవెన్యూ రాబడులు లేదా రెవెన్యూ ఆదాయం అంటారు. జనరల్గా గవర్నమెంట్కి కానీ ఒక వ్యాపార సంస్థకి కానీ రోజువారీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఒక కంటిన్యూస్ క్రమబద్ధమైన ఒక ఆదాయాన్ని మనం రెవెన్యూ రాబడిలో అంటాము. ఈ ఆదాయం వల్ల ఎలాంటి అప్పులు ఉండవండి. అప్పులు లయబిలిటీస్ పెరగవు, అలాగే ఆస్తులు కూడా కరిగిపోవు. అసలు ఏంటివి? ప్రభుత్వ పరంగా ఒకవేళ దీన్ని మనం గమనిస్తే ఇందులో 2 రకాల ఆదాయాలు ఉంటాయి. పన్ను ఆదాయం ఉంటుంది, అంటే ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. పన్నేతర ఆదాయం ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. ట్యాక్స్ రెవెన్యూలో ఏముంటాయి అంటే ట్యాక్స్ రెవెన్యూ అంటే ట్యాక్సుల ద్వారా వచ్చే రెవెన్యూని మనం ట్యాక్స్ రెవెన్యూ అంటున్నాము. అదే పన్ను ఆదాయం అంటున్నాము. ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులు ఉంటాయి. ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది. ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్ కిందకు వస్తాయి. కొన్నిసార్లు మనకి ఆప్షన్స్లో జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, ఇండైరెక్ట్ ట్యాక్సా, డైరెక్ట్ ట్యాక్సా అని అడుగుతారు. జిఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ కూడా పరోక్ష పన్నులకు సంబంధించినవి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించింది. అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఉంటాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే పన్నుల ద్వారా రావు. ఇవి ఏంటి మరి, దేనికి సంబంధించింది అంటే ప్రభుత్వ సంస్థల లాభాలు, డివిడెండ్స్, ఫీజులు అంటే ఫీజెస్, ఫైన్స్, ప్రభుత్వం రుణాలు ఇస్తుంది కదండి, ఆ రుణాల మీద వచ్చే వడ్డీలు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇలా లేదంటే ఇతర సంస్థల నుంచి వచ్చే గ్రాంట్స్ అంటే గ్రాంట్ అండ్ ఎయిడ్స్, ఇవన్నీ కూడా పన్నేతర ఆదాయం కిందకు వస్తాయి అన్నమాట. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకి వస్తాయి. అంటే ఈ రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి, రెవెన్యూ ఆదాయం అనేది రోజువారీ జరిగే కార్యకలాపాలు రొటేష్ అవ్వడానికి పనికి వస్తాయే తప్ప అది ఒక అసెట్ని క్రియేట్ చేయవు, అలాగే దానివల్ల అప్పులు కూడా రావు. కానీ ఆ ప్రాసెస్ నిరంతరంగా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. దీన్ని మనం రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయం కోసం మాట్లాడుతున్నాము. అంటే ఇంకా ఇది కాకుండా క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. అంటే క్యాపిటల్ ఆదాయం ఉంటుంది. అంటే ఏంటి, అప్పులు చేయడం ద్వారా కానీ ఆస్తులు నమ్మడం వల్ల కానీ అమౌంట్లు వస్తాయన్నమాట. సో రెవెన్యూ రాబడులు అంటే ఎలాంటి భారం ఉండదు, ఎలాంటి నష్టం ఉండదు. న్యాచురల్గా జనరల్గా ఎవ్రీ మంత్ లేదంటే ఎవ్రీ ఇయర్ పర్టికులర్ టైం పీరియడ్లో అది అలా రన్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం రెవెన్యూ రాబడులు అంటాం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది, సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ అయింది. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. ఓకేనండి. నెక్స్ట్ ఆప్షన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 32nd క్వశ్చన్. విచ్ ఇనిషియేటివ్ అనౌన్స్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2026-27 విత్ an outlay of 10,000 crores over the next 5 years aims to develop India is a global biopharma manufacturing hub. వచ్చే 5 ఏళ్ల కాలానికి 10,000 కోట్ల వ్యయంతో భారతదేశాన్ని గ్లోబల్ ఫార్మా తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రకటించిన చొరవ ఏది? అయితే ఆప్షన్స్ చూడండి. నేషనల్ బయోఫార్మా మిషన్, బయోఫార్మా శక్తి, ఫార్మా విజన్ 2030, బయో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్. ఒక్కసారి మనం గమనిస్తే 3 ఆప్షన్స్ అంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ 3 కూడా ఫార్మా కోసమే కనిపిస్తాయి. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అన్ని ఫార్మాకి సంబంధించినవి, ఇక్కడ ఏమి మనం ఎలిమినేట్ చేస్తామని ఇలాంటి విషయాల్లో మనం ట్రిప్ అయిపోతూ ఉంటాం అనమాట. అందుకనే మనం పేరు గుర్తుపెట్టుకోవాలి. బయోఫార్మా శక్తి, దీని ప్రకారంగా 10,000 కోట్ల వ్యయంతో దీన్ని తీసుకొస్తున్నారు కాబట్టి మనం పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకదాని బదులు ఒకటి పెట్టకూడదు. సో ఆప్షన్స్ అన్నీ కూడా సిమిలర్గానే ఇవ్వడం జరిగింది. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. స్ట్రాటజికల్గానే వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు. సో మనం ఇలాంటి ప్లేసుల్లో మనం ఫ్లూక్లు పెట్టకూడదు. మనకు తెలిస్తే పెట్టలేదంటే మానేయాలి. ఇక్కడ నెగిటివ్ లేదు కాబట్టి మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు. వేరే నెగిటివ్ ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు మనం పెట్టకూడదు, నెగిటివ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్రింది వాటిల్లో భారత ఆర్థిక సర్వే 2020-2021లో సమర్పించిన విశ్లేషణ ఆధారంగా ప్రపంచీకృత ఆర్థిక చట్రంలో సేవా రంగంలో భారతదేశ అంతర్జాతీయ పోటీతత్వాన్ని అత్యంత సమర్థవంతంగా పెంపొందించే విధానపరమైన చర్య ఏది అని అడిగారండి.
ప్రపంచీకృత గ్లోబలైజేషన్ అనే ఆర్థిక చట్రంలో సేవా రంగంలో అంటే సర్వీస్ సెక్టార్లో భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని అత్యంత సమర్థవంతంగా పెంచడానికి ఏ చర్య ఉపయోగపడుతుంది అంటే సమాచార సాంకేతిక మరియు ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో చూడండి. ఇలా తెలుగులో ఈ క్వశ్చన్ చూస్తే మనకు అసలు అర్థం కాదు. తెలుగులో ఇంగ్లీష్లో చూడండి. స్ట్రాటజిక్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ హ్యూమన్ క్యాపిటల్ ఐసీటీకి సంబంధించి ఎప్పుడైనా మనం అవుట్ రీచ్ ఎక్కువగా ఉండేటప్పుడు గ్లోబల్ ఇన్నోవేషన్స్ అంటే మన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంతో మనం పోటీ పడేటప్పుడు ఎప్పుడు కూడా మన ఆలోచన విధానం పరిధి కొంచెం బ్రాడ్గా ఉండాలి, నారోగా ఉండకూడదు. సెకండ్ ఆప్షన్ చూడండి, ఆగ్మెంటేషన్ అగ్రికల్చర్ సబ్సిడీస్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అది కాదు. ఇంట్రొడక్షన్ ఆఫ్ అడిషనల్ రెగ్యులేటరీ లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్ ఫర్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్, సేవా సంస్థలకు అదనపు నియంత్రణ లైసెన్స్ అవసరాలను పరిచయం చేయడం, అది కూడా కాదు. కర్టైల్మెంట్ ఆఫ్ ఫారెన్ క్యాపిటల్ పార్టిసిపేషన్ ఇన్ సోషల్ బేస్డ్ సర్వీసెస్, సేవా ఆధారిత పరిశ్రమల్లో విదేశీ మూలధనం భాగస్వామ్యాన్ని తగ్గించడం. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు దేనికి ఎక్కువ బ్రాడ్ వ్యూ ఎక్కడుంది అంటే ఇక్కడ ఐసీటీ. నెక్స్ట్ కమ్యూనికేషన్ రిలేటెడ్ హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ అంటే మీకు తెలుసు కదా, మానవ వనరుల వ్యూహాత్మక మెరుగుదల అంటే దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో దీనికి సంబంధించిన ఆప్షన్ ఇది. సో మీరు సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, ఎలిమినేషన్తో మీరు పెట్టుకోవచ్చు. ఈ ఆన్సర్ మనం ఎలిమినేషన్తో పెట్టుకోవచ్చు. మనకి భారత ఆర్థిక సర్వే 2020-21 కోసం మనకి తెలియనప్పటికీ కూడా అంటే ఇప్పుడు 2025-6లో కదా మనం ఎగ్జామ్ రాస్తున్నాం. 5 సంవత్సరాల ముందు మనకు ఆర్థిక సర్వేకి సంబంధించి మనకు అర్థం కాకపోయినప్పటికీ కూడా కొంత మనం ఐడియాలజీని, ప్రజెంట్ యొక్క సొసైటీని మనం గమనించి ఆన్సర్ పెట్టాలి. ఏది ముందుకెళ్తుంది, దేనికి ఎక్కువ అవుట్ రీచ్ ఉంది అనే దాన్ని బట్టి మనం ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. 34th క్వశ్చన్ చూడండి. భారతదేశంలో చిన్న నగరాలు మరియు మారుమూల ప్రాంతాలకు ప్రాంతీయ విమానయాన సౌకర్యాన్ని మెరుగుపరచడం కోసం 1981లో ఒక కొత్త ప్రభుత్వ యాజమాన్య విమానయాన సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ క్రింది వానిలో ఏ విమానయాన సంస్థ దీన్ని సూచిస్తుంది? భారతదేశంలో చాలా అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ప్రతి ఊరికి ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు మనం అసలు ఇలాంటిది ఏదైనా జరిగిందా ఇంతకుముందు? చిన్న నగరాలకు, మారుమూల ప్రాంతాలకి విమానయాన సౌకర్యం పెంపొందించడం కోసం భారతదేశంలో ఏదైనా ఇనిషియేషన్ జరిగిందా అంటే 1981లో జరిగిందండి. దాన్ని మనం వాయుదూత ఎయిర్లైన్స్ అంటున్నాము. సో ఇలా మనకి ఒక టాపిక్ జనరల్గా ఏదో కొత్త విషయం చూసి మనం అవునా అని అనుకునేటప్పుడు ఇది ఆల్రెడీ ఇంతకుముందు జరిగిందా, దీనికోసం ఇంతకుముందు ఎప్పుడైనా ఆలోచించారా, దీనికి సంబంధించి ఏదైనా ఇనిషియేషన్ తీసుకున్నారా అనేది ఒకసారి చూడాలి. ఆ రకంగా ఆలోచించి వాళ్ళు ఇచ్చిన క్వశ్చనే వాయుదూత ఎయిర్లైన్స్ అంటే. ఒకసారి వాయుదూత ఎయిర్లైన్స్ అని గూగుల్లో కొట్టండి, మీకు ఏమైనా ఐడియా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ వాజ్ ఎక్స్పాండెడ్ ఆఫ్టర్ 2019 టు కవర్ విచ్ సెక్టార్స్? చూడండి, కిసాన్ క్రెడిట్ కార్డులు అనేది 2019 తర్వాత ఏ కొత్త రంగాలకు విస్తరించబడింది? పశు పోషణ మరియు మత్స్య పరిశ్రమ, ఈ రెండింటికి విస్తరించబడడం జరిగిందండి. చూడండి, అసలు కిసాన్ క్రెడిట్ కార్డ్ అంతకుముందు దేనికి ఉండేదో ఒకసారి చూద్దాం. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఏంటంటే లోన్స్ ఇస్తుందండి. అంటే ఉమ్మడి సేద్యపు సంఘాలు ఉంటాయి కదా, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్, జేఎల్జేసీస్ లేదా స్వయం సహాయక గ్రూపులు అంటే సెల్ఫ్ హెల్పింగ్ గ్రూప్స్ అంటాం కదా, అంటే SHGs అంటాం కదా. ఇలా ఏర్పడిన కౌలు రైతులకు కూడా రుణం పొందడానికి అర్హులుగా ఉంటారు వీళ్ళు. అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది కేవలం పంటలు పండించే రైతులకు మాత్రమే కాదండి. నార్మల్గా పంటలు పండించే వాళ్ళే కాదు, వ్యవసాయం అనుబంధంగా పశుగ్రాసం, పంపకం వీటన్నింటికి కూడా వర్తిస్తుంది. అయితే ఈ తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తారు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా. అంటే చిన్న సన్నకారు రైతులు ఉంటారు, కౌలు రైతులు, భాగస్వామి రైతులు అంటే టెనాంట్ ఫార్మర్స్, షేర్ క్రాపర్స్, వీళ్ళందరూ కూడా ఈ పథకం కింద కిసాన్ క్రెడిట్ కార్డుల కిందకి వస్తారు. ఇందులో పశుపోషణ, పాల ఉత్పత్తి రంగం అంటే యానిమల్ హస్బెండరీ ఉంటుంది, డైరీ ఫార్మ్ కూడా ఉంటుంది, పాడి పరిశ్రమ, జీవులు పెంపకం అంటే గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు, వాటిని పెంచడం, అమ్మడం, కొనడం, మేత వాటికి సంబంధించి మేత ఖర్చులు, వీటన్నింటికి కూడా ఇందులో దీంట్లో లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. పందులు పెంపకం, కోళ్ళ పెంపకం, పౌల్ట్రీ కూడా ఉంటుంది. కోళ్ళ ఫార్మల్ నిర్వహించే వాళ్ళకు కూడా
తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తారు. మత్స్య పరిశ్రమ అంటే ఫిషరీస్కి కూడా, అంటే ఫిషరీస్ అంటే ఓన్లీ చేపలే కాదండి, చేపలు, రొయ్యలు మొత్తం వీటిని పండించే వాళ్ళకు కూడా కేసీసీ లభిస్తుంది. మంచినీటి చెరువుల పెంపకం, సముద్ర తీర మత్స్య మార్కెట్లో. మరి మత్స్య పరిశ్రమ అంటే కేవలం చెరువుల్లో మాత్రమేనా, ఫ్రెష్ వాటర్లో పండించే వాళ్ళకైనా అంటే కాదు, సముద్ర తీర మత్స్యకారులకి ఉంటుంది. చెరువులు, కాలువల్లో చేపలు పట్టే వాళ్ళకు కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తారు. అలాగే ఇంకా పంట కోతల తర్వాత చాలా ఖర్చులు ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ అని, నిల్వ చేసుకోవడం కానీ, గిడ్డంగుల్లో పెట్టడం కానీ, వీటన్నింటికి కూడా అయ్యే ఖర్చులు. నెక్స్ట్ వ్యవసాయ ఆస్తుల నిర్వహణ, పంప్ సెట్లు కావాలి, ట్రాక్టర్స్ కావాలి, గొట్టపు బావులు ఉంటాయి కదండి, ఆ బావులకి రిపేరింగ్స్ వస్తుంది, ఆ రిపేర్స్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది, దానికి మేనేజ్మెంట్ ఖర్చులు ఉంటాయి. అలాగే వీటన్నింటికి కూడా ఈ నిధులను వాడుకోవడం జరగచ్చు అనమాట, నిధులు వాడుకోవచ్చు. సో 2019 తర్వాత పంటలకు మాత్రమే కాదండి, పశుపోషణ, వ్యవసాయ పంటలు మాత్రమే కాదు, పశుపోషణ, మత్స్య పరిశ్రమను కూడా చేర్చడం జరిగింది. ఓకేనా. మత్స్య పరిశ్రమ అంటే ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్ రెండు కూడా, పశుపోషణ అంటే అన్నీ వస్తాయి, పౌల్ట్రీ కూడా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. 1969లో భారతదేశంలో ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైల్ రాజధాని ఎక్స్ప్రెస్ ఏ 2 నగరాల మధ్య 17 గంటల్లో 1450 కిలోమీటర్లు ప్రయాణించింది. న్యూఢిల్లీ, హౌరా అండి. ఇది కరెంట్ అఫైర్స్ బిట్. ఈసారి ఎప్పుడైనా మనకి హెడ్డింగ్లో కనిపిస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ట్రైన్ కోసం మాట్లాడుతున్నాను, న్యూఢిల్లీ, హౌరా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. కరెంట్ అఫైర్ కాదు, జీకే, స్టాండర్డ్ జీకే క్వశ్చన్ ఇది. మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం, అందులో ఉండి వచ్చిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ద ప్రాసెస్ బై విచ్ గ్రీన్ ప్లాంట్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ యూజింగ్ సన్లైట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. కిరణజన్య సంయోగక్రియ అండి. మనం మాట్లాడుతున్నాం కదా, C6H12O6, ఇవన్నీ మనం ఫార్ములా చెప్తాం కదా, అదంతా కూడా దేనికి సంబంధించింది, ఫోటోసింథసిస్. ఆకుపచ్చల మొక్కలు సూర్యరశ్మి, నీరు, కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించి వాటి సొంత ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియను ఏమని పిలుస్తారండి, కిరణజన్య సంయోగక్రియ. ఇది మనకి తెలిసిన క్వశ్చనే. నెక్స్ట్, మానవ హృదయానికి ఎన్ని గదులు ఉంటాయి, 4 గదులు ఉంటాయి, 4 ఛాంబర్స్ ఉంటాయి. ఇంకొకటి ఇలా హార్ట్ కోసం సంబంధించి ఎటువైపు ఏది మంచి రక్తాన్ని పంపిస్తుంది, ఏది చెడు రక్తాన్ని పంపిస్తుంది, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. హౌ డస్ అ మేల్ ఇన్హెరిట్ హిజ్ సెక్స్ క్రోమోజోమ్స్. ఒక పురుషుడు తన సెక్స్ క్రోమోజోములని ఎలా పొందుతాడు అంటే ఫీమేల్ అంటే XX కదండి, మేల్ అంటే XY కదా. X ఏమో ఫీమేల్ నుంచి వస్తుంది, మేల్ ఏమో మేల్ నుంచి వస్తుంది కదా. అంటే X ఏమో తల్లి నుంచి వస్తుంది, Y ఏమో తండ్రి నుంచి వస్తుంది. అందుకనే ఎప్పుడైనా మనకి పిల్లలు పుట్టేటప్పుడు అబ్బాయి పుడుతున్నారా, అమ్మాయి పుడుతున్నారా అనేది అమ్మాయి మీద ఆధారపడదు, అబ్బాయి మీదే ఆధారపడుతుంది. తెలియక వాళ్ళు అమ్మాయి మీద నింద మోపుతారు, అంటే మీరు నాకు వారసుడు కాలేదు, అబ్బాయిని ఇవ్వలేదని అంటారు. కానీ మేల్ బాబు పుడుతున్నాడా, పాప పుడుతున్నాడా అనేది అబ్బాయి యొక్క క్రోమోజోమ్ మీద మాత్రమే. ఎందుకంటే అమ్మాయి క్రోమోజోమ్లో XX ఉంటుంది కదా, Y క్రోమోజోమ్ ఉండదు. ఆ Y క్రోమోజోమ్ కావాలి అంటే అబ్బాయి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి X తలహా మదర్ నుంచి వస్తుంది, Y క్రోమోజోమ్ X నుంచి వస్తుంది, ఫీమేల్ నుంచి వస్తుంది. అదే మేల్ తండ్రి నుంచి వస్తుంది, అదే Y క్రోమోజోమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎలిమెంట్స్ ఇన్ ద సేమ్ గ్రూప్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ హ్యావ్ సిమిలర్. క్వశ్చన్ ఆప్షన్స్ ఏమని అడిగారంటే, ఆవర్తన పట్టిక ఉంటుంది కదండి కెమిస్ట్రీలో, మనం అటామిక్ పీరియాడిక్ టేబుల్ని మనం చదువుతాం కదా, చదివేటప్పుడు ఆ పీరియాడిక్ టేబుల్కి సంబంధించి చాలాసార్లు ఈ మధ్య నేను క్వశ్చన్స్ చూశాను, SSCలో కానీ NTPCలో కానీ. అంటే జనరల్ స్టడీస్ కింద వాళ్ళు క్వశ్చన్స్ని అడుగుతున్నారు. ఏంటంటే పీరియాడిక్ టేబుల్లో ఈ రకరకాల క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. అందులో వీళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు అంటే, ఆవర్తన పట్టికలో ఒకే గ్రూప్లో మూలకాలు ఎలిమెంట్స్ ఇన్ ద సేమ్ గ్రూప్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ హ్యావ్ సిమిలర్. ఆవర్తన పట్టికలో ఒకే గ్రూప్లో మూలకాల సారూప్యం కలిగి ఉంటే ఏముంటుంది అని అడుగుతున్నారు. బాహ్య ఎలక్ట్రానిక్ విన్యాసాలు ఉంటాయంట, అంటే అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ సిమిలర్గా ఉంటాయంట ఒకే గ్రూప్లో ఉండే వాటికి. అటామిక్ నెంబర్ కాదు, అటామిక్ మాస్ కాదు, సైజ్ కాదు, అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ సేమ్ పీరియాడిక్ టేబుల్లో సేమ్ గ్రూప్లో ఉంటే సిమిలర్గా అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ సిమిలర్గా ఉంటాయంట. సో పీరియాడిక్ టేబుల్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు, క్రోమోసోమ్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు, హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి అని అడిగారు, ఇంకొకటి
ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ అది మనకు తెలిసిందే, మనం చూసిన చూడకపోయినా ఆన్సర్ మనం పెట్టేస్తాం కళ్ళు మూసుకొని. ఇంకొకటి ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిందని అడిగారు. ఇది జనరల్ నాలెడ్జ్ స్టాండర్డ్ జీకేకి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తారు కదా, అది అంతకుముందు పంటలకు మాత్రమే ఉండేది, వ్యవసాయానికి మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఏ రంగాలకు విస్తరించడం జరిగింది అని చెప్పి అడగడం జరిగింది. పశుపోషణ మత్స్య పరిశ్రమకి దాన్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ప్రతి చిన్న గ్రామాలకి మారుమూల ప్రాంతాలకి విమానయాన సంస్థ అంటే మెరుగుపరచడం కోసం ఏ విమానయాన సంస్థ దీన్ని ఇనిషియేషన్ తీసుకుంది అప్పట్లో అంటే వాయుదూత ఎయిర్లైన్స్. తర్వాత ఇంకే క్వశ్చన్ అడిగారండి, ప్రపంచీకృత ఆర్థిక చట్టంలో సర్వీస్ సెక్టార్లో అంతర్జాతీయ పోటీని తట్టుకోవడం కోసం ఏది స్ట్రాటజిక్ అప్రోచ్ ఏది అని అడిగారు. ఐసీటీ అండ్ హ్యూమన్ క్యాపిటల్కి సంబంధించిన కమ్యూనికేషన్ రిలేటెడ్ హ్యూమన్ క్యాపిటల్. నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్లో మూడు ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి, డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక బడ్జెట్ పెట్టుకున్నారు, గ్లోబల్ బయోఫార్మా తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి దేనికి సంబంధించింది, దానికి పేరు ఏం పెట్టుకున్నారు అంటే 3 కూడా ఫార్మాకి సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చారు. అందులో మనం డెఫినెట్గా పర్టికులర్గా ఒక క్వశ్చన్నే మనం ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ రెవెన్యూ రిసిప్ట్స్ కోసం మాట్లాడడం జరిగింది. రెవెన్యూ రిసిప్ట్స్లో రోజు రెగ్యులర్గా జరిగే ఆదాయాలు ఉంటాయే తప్ప కొత్తగా అక్కడ ఆస్తులు సృష్టించబడవు, అలాగే మనం అప్పులు కూడా అవ్వము. అందులో పన్ను ఆదాయాలు ఉంటాయి, పన్నేతర ఆదాయాలు ఉంటాయి. పన్ను ఆదాయంలో డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్లో ఏమేమి ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏమేమి ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడితో దీన్ని ఆపుదాం. నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఏపీ హైకోర్టు కోసం మీరు చదువుతున్నారని అర్థం. సో ఈ పేపర్ ఈజీగానే ఉంది. ఈజీ అంటే ఈజీ టు మోడరేట్గా ఉంది, చాలా వరకు పెట్టచ్చు. కాకపోతే ఈజీ మోడరేట్ అనేది ఎంతవరకు మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు పెట్టలేరు, బయోఫార్మా శక్తి అని మర్చిపోయి ఉంటారు, కానీ మ్యాక్సిమం అన్నీ పెట్టగలిగేదే. మీది వాయుదూత కోసం మర్చిపోయి ఉంటారు, కానీ చాలా వరకు పెట్టగలిగే క్వశ్చన్సే ఉన్నాయి. సో బాగా ప్రిపేర్ అయ్యండి. క్వశ్చన్ పేపర్స్ ఇప్పుడు కూడా మీకు హెల్ప్ అవుతాయి, ఎలా ఆలోచించాలి ఏంటి అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్.